వేద పాఠశాల ఇది చదువు నేర్పుకోవెల అజ్ఞానము తొలగించే విజ్ఞానపు జ్యోతిలా. వెల్కమ్ టు వేద పాఠశాల. లెట్స్ జాయిన్ హ్యాండ్స్ టుగెదర్ అండ్ గ్రో టుగెదర్. Bonsoir tout le monde. Good evening everybody. Bonsoir. Okay. Very bonsoir. B-O-N-S-O-I-R. Okay. Bonsoir. We can do bonsoir. Okay. Soir. Mela. Bonsoir. Bonsoir. Okay. Right. So now, but I want to see some. Okay. Okay. So why we have to learn French ante? So ఇక్కడ అందరికీ తెలుగు వచ్చిన వాళ్ళు ఉన్నారు కదా. कैसे in తెలుగు మొత్తం తెలుగులో చెప్తున్నాను. ఓకేనా? తెలుగు ఇంగ్లీష్ ఓకే రెండు యూజ్ చేస్తున్నాను. రైట్. మనము మామూలుగా అన్ని భాషలు సంస్కృతం నుంచి వచ్చాయి కదా. ఇప్పుడు మన భారతదేశంలో ఉన్న భాషలన్నీ సంస్కృతం నుంచి వచ్చాయి. ఏది పలికినా సరే అది సంస్కృతం యొక్క దానికి జన్మస్థానం సంస్కృతం అన్నట్టు. అంటే నదుల యొక్క జన్మస్థానం సముద్రం అన్నట్టుగా భారతీయ భాషలన్నింటితో సంబంధం ఉన్న ఏకైక గొప్ప భాష సంస్కృతం. ఇప్పుడు మనం ఫ్రెంచ్ నేర్చుకున్నప్పుడు సంస్కృతం మీద మంచి గ్రిప్ వస్తుంది, మంచి ఇంట్రెస్ట్ వస్తుంది. ఎన్ని భాషలు నేర్చుకున్నా సరే, ఎందుకంటే అంటాం కదా, నేను తెలుగు రాస్తున్నాను కదా. ఫ్రెంచ్ లో వేదయో అంటాం. చూడండి, వేదయో వేదయో చూడండి ఎంత దగ్గర అవినాభావ సంబంధం ఉందో. వేదయో వీడియో ఎక్కడ, వేదానికి వేదయో ఇది ఎక్కడ. చూడండి ఇట్లా మనకు అన్ని కొన్ని వర్డ్స్ ఉంటాయి చెప్తాను. ఇంకొకటి మోకాలుని నీ అంటాం కదా, ఇంగ్లీష్ లో జను అంటాం. ఇలా జను రాస్తున్నాను, జను ఇలా జను. సంస్కృతంలో జాను అంటాం, జాను. చూడండి సంబంధం వచ్చిందా? అట్లా ఇట్లాంటి వేల పదాలు ఇలా ఉంటాయి. మనం ఏదో దేశానికి వెళ్ళి ఏదో చేయబోతే మనకు మన సంస్కృతం మీద ఓకే మన సంస్కృతం మీద మనకు మంచి గొప్ప అభిప్రాయం వస్తుంది. అట్లా ఎన్ని భాషలు అంటే నేను చెప్తున్నాను ఒక మాట. నేను మొట్టమొదటి ఫ్రెంచ్ నేర్చుకోవడం కోసం వెళ్ళినప్పుడు అది చెప్తున్నాను మీకు, కంపల్సరీ తెలియాలి కదా. సాంస్క్రిట్ కు లైన్ ఉంది, ఇక్కడ ఫ్రెంచ్ కు లైన్ ఉంది. సాంస్క్రిట్ కి 7 మెంబర్స్ ఉన్నారు లైన్ లో, ఫ్రెంచ్ కి 150 మంది ఉన్నారు. ఇంతమంది ఉన్నారు. మొట్టమొదటి ఫ్రెంచ్ నేర్చుకోవడం కోసం వెళ్ళినప్పుడు అంటే ఎన్నో ఎక్కువ మంది అప్పుడు నేను లేట్గా వెళ్ళానట. ఇక్కడ లైన్ ఇక్కడ 7 మెంబర్స్, దానిలో బ్రాహ్మణ్స్ ఉన్నారు, కొందరు ఎవరో ప్రొఫెసర్స్ ఉన్నారు, ఇలా రకరకాలుగా ఉన్నారు. ఇక్కడ ఉన్న యంగ్స్టర్స్ ఉన్నారు. నేను మొట్టమొదటి అనుకుని వెళ్ళి ఫ్రెంచ్ కోసం వెళ్ళాను. నా థాట్ ఏంటంటే అతను అది ఫ్రెంచ్ సాంస్క్రిట్ రెండు అనుకుని వెళ్ళాను, కానీ నా మనసులో మాత్రం ఫ్రెంచ్, యోగా ఫ్రెంచ్ చెప్పాలి అని. ఎందుకంటే ఇది ఎందుకు చెప్తున్నా అంటే మీకు తెలవాలి కంపల్సరీగా. ఈ సంస్కృతము అప్పుడు నేర్చుకుని ఉంటే ఇప్పుడు నాకు సంస్కృతం మాత్రమే వచ్చేది. ఇప్పుడు నేను ఫ్రెంచ్ నేర్చుకున్నందుకు సంస్కృతం మీద చాలా అభిమానం పెరిగిందంట. ఇక్కడ సంస్కృతం ఎంతైనా, ఎందుకంటే సంస్కృతం వచ్చిన వాళ్ళు దాన్ని ఎట్లా యూజ్ చేసుకోవాలి, ఎట్లా మనం నలుగురికి పంచాలనేది దానికి తెలియదు. ఇక్కడ మనకు ఖచ్చితంగా ఫ్రెంచ్ నేర్చుకునేది. ఫ్రెంచ్ అనే కాదు, ఒక ఫారెన్ లాంగ్వేజ్. కానీ సంస్కృతం మీద నాకు మంచి అభిప్రాయము, ఇంకా అది చాలా గొప్పది. దాంట్లో ఇది అది రకరకాల సిద్ధాంతాలు అన్నీ కూడా సంస్కృతంలోనే ఉన్నాయి. ఒకప్పటి భారతదేశ భాష సంస్కృతమే, ఆ తర్వాత రకరకాల భాషలు గుర్తుకొచ్చాయి. మొట్టమొదటి ఉన్న సంస్కృతమే. అయితే ఇవన్నీ జరగడానికి కారణం నేను ఫ్రెంచ్ నేర్చుకోవడం వల్లనే. ఇక్కడ నేర్చుకునే సంవత్సరం మాత్రం వచ్చేది. ఇక్కడ నేర్చుకుంటే ఫ్రెంచ్ సంవత్సరం మీద అభిమానం పెరిగిపోయింది. ఇంకా మనకు ఇంగ్లీష్ లో కూడా కొన్ని నేమ్స్ ఉండవు, గ్రామర్ లో కొన్ని నేమ్స్ ఉండవు, కానీ ఫ్రెంచ్ లో ప్రతిదానికి నేమ్ ఉంటుంది. ప్రతిదానికి నేమ్ ఉంటుంది. ఒక గ్రామర్ ఏదన్నా సరే మనం చెప్తున్నాను, మనకు అడ్జెక్టివ్స్ అన్నాం అంతే.
ఇంతవరకు ఆపేసిన అడ్జెక్టివ్స్. ఇక్కడ అడ్జెక్టివ్స్ అనగానే గుడ్, ఓకే, మనం ఏమంటాం గుడ్, బ్యాడ్, ఇట్లాగే అంటాం కదా, లాంగ్, షార్ట్, ఇంతవరకే తెలుసు మనకి అడ్జెక్టివ్స్ అని. అయితే దీంట్లో ఫ్రెండ్స్ లో చూడండి అడ్జెక్టివ్స్ ఎన్ని చేంజెస్ ఉంటాయి రాస్తుంది చూడండి. అడ్జెక్టివ్ అని రాస్తాను, అడ్జెక్టివ్. దీంట్లో పొసెసివ్, డెమాన్స్ట్రేటివ్ అని చూడండి ఎన్ని ఉంటాయి. మీకు చెప్పడం కోసమే, ఏం గుర్తుపెట్టుకోని కాదు. డెమాన్స్ట్రేటివ్ అని, ఇంకా అంతరాగతి అని, ఇవన్నీ మనకు ఇంగ్లీష్ లో మనం ఎంత ఫ్లూయెన్సీ ఉన్న ఇంగ్లీష్ లో వీటికి నేమ్స్ తెలియవు. అడ్జెక్టివ్ పొసెసివ్ అంటే ఏంటో మనకు ఆ అవగాహన పూర్తిగా ఉండదు. ఓకే, డెమాన్స్ట్రేటివ్ అంటే ఏంటో తెలియదు మనకు. మనం ఇంగ్లీష్ లో మనం వాడతాము కానీ దాని పేరు తెలియదు. రైట్, ఇంకోటి అడ్జెక్టివ్ ఇండికాటివ్, ఇట్లా ఇలా ఉంటాయి, ఇన్ని రకాలుగా ఉంటాయి. అడ్జెక్టివ్ పొసెసివ్ అని, డెమాన్స్ట్రేటివ్ అని, అడ్జెక్టివ్ ఇండికాటివ్ అని, అడ్జెక్టివ్ అంతర్గతివ్, ఇన్ని వేలో ఉంటాయంట. ప్రతి దానికి నేమ్ ఉంటుంది. అది అందుకోసమే ఆ రోజు మీకు ఒకప్పుడు నేను మామూలు ఏంటంటే ఈ ఫ్రెంచ్ రాగానే రెస్పెక్టివ్ లాంగ్వేజ్ అంటే అంతే, ప్రతి దానికి ఖచ్చితంగా రెస్పెక్ట్ ఉంటుంది. రెస్పెక్టివ్ ఓకే, అది కంపల్సరీగా మనం ప్రతి దానికి అడ్రస్ ఏది మ్యాస్క్లైన్ అని, ఫెమినైన్ అని, మ్యాస్క్లైన్ ప్లూరల్ అని, ఫెమినైన్ ప్లూరల్ అని, మ్యాస్క్లైన్ సింగులర్, ఫెమినైన్ సింగులర్, మ్యాస్క్లైన్ ప్లూరల్, ఫెమినైన్ ప్లూరల్, ఇట్లా డివైడ్ చేస్తారు అన్నట్టు. ఆ డివైడ్ ఇది చేసుకోగలిగితే ఇలా మ్యాస్క్లైన్, ఫెమినైన్, సింగులర్, ప్లూరల్ కనుక ఐడెంటిఫై చేయగలిగితే ఫ్రెంచ్ లాంగ్వేజ్ చాలా ఈజీ. ఇంకొకటి ఏంటంటే పాజిటివ్, నెగటివ్, అట్లా దీంట్లో కూడా మనకు రావాలి ఖచ్చితంగా. మనం మామూలుగా జస్ట్ ఐ నో, ఐ డోంట్ నో, అట్లాగే నెగిటివ్ అంటాం. దీంట్లో అంటే చాలా ఉంటాయి అంటూ నేదర్ ఇంగ్లీష్ లో ఉన్నట్టుగానే ఉంటాయి కానీ ప్రతిదానికి ఒక నేమ్ ఇవ్వడం జరిగింది. అట్లా నేమ్ ఇవ్వడం ఏంటంటే ఓకే, అట్లా వేయడం వల్ల ఏంటంటే మనకు మనం ఎక్కువ మాట్లాడడానికి బాగా హెల్ప్ అవుతుంది అన్నట్టు. మనమే ఓన్ గా ఏ స్క్రిప్ట్ రాయగలుగుతాం మనం వాటిని కనుక మనం గ్రిప్ లో ఉంచుకోగలిగితే. అట్లాగే ఇంకా గ్రామర్ లోకి వచ్చేద్దాం. ఇప్పుడు ఎట్లా ఉంటుందంటే ఫ్రెంచ్ లో మామూలు ఇంగ్లీష్ లో ఇప్పుడు సింపుల్ ఏముంది, ఐ డూ, ఐఎమ్ డూయింగ్, ఐ విల్ డూ, ఇట్లా ఎప్పుడు అవుతాం కదా. ఫ్రెంచ్ లో ఏంటంటే అట్లా చెప్పలేరు అన్నట్టు. ఒక టెన్స్ నేర్చుకుంటే ఇంకో లెవెల్లో ఇంకో టెన్స్ నేర్పిస్తారు అన్నట్టు. సింపుల్ ప్రజెంట్, ఓకే, నా ప్రజెంట్ సింపుల్ అంటే ఫ్రెంచ్ లో లేదా సరే ప్రజెంట్ సింపుల్, ప్రజెంట్ ఓకే, ఇలా ప్రజెంట్ సాంపుల్, ఇక్కడ ఇలా వస్తుంది ప్రజెంట్ సాంపుల్. ఇది ఒక లెవెల్ మొత్తం ఒక 1 month మొత్తం ఈ ప్రజెంట్ సింపుల్ లోనే నేర్పిస్తారు. నెక్స్ట్ లెవెల్కి వచ్చిన తర్వాత పాసే కంపోజ్ అంటే పాస్ట్ టెన్స్ అంటే పాస్ట్ సింపుల్. ఈ పాస్ట్ సింపుల్ ని పాసే కంపోజ్ అంటారు. ఇది నెక్స్ట్ లెవెల్ లో నేర్చుకోండి. ఏది మీరు ఏమైనా ఇన్స్టిట్యూట్ జాయిన్ అయిపోతే చాలా టైం పడుతుంది. ఎందుకంటే అది ఎంత అయిపోయినా సరే ఏదో ఉండిపోతుంది. ఇంకేదో 1 month స్ట్రెచ్ చేసినా ఆ సింపుల్ ప్రజెంట్ అయిపోతుంది. కాబట్టి అట్లా కాకుండా మనం ఎట్లా నేర్చుకోవాలంటే టెన్సెస్ ఇంగ్లీష్ లాగా ఎట్లాంటి టెన్సెస్ లాగా వెళ్ళిపోతూ ఉండాలంటే వెళ్ళిపోతూ ఉంటే ఏమవుతుందంటే మనకు తొందరగా మనం కన్వర్సేషన్ స్టార్ట్ చేసుకోవచ్చు. మనకు ఇష్టమైన వ్యక్తి మనం ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీలో చాలా మంది ఖచ్చితంగా ఫ్యూచర్లో మీరు ఫారెన్కి వెళ్తారు, వెళ్ళే ఛాన్సెస్ ఉంది. మీకు ఫర్ ఎగ్జాంపుల్ 60 days టైం ఉంది, 60 days టైం ఉంది. మీకు వీసా వచ్చి రెడీగా ఉంది, 60 days ఫ్రెంచ్ నేర్చుకోవాలి. మీరు ఇన్స్టిట్యూట్ జాయిన్ అయిపోతారు అనుకోండి, వాళ్ళు మీకు అదేది సింపుల్ ప్రజెంట్ ఫాస్ట్ ఓకే పాసే కంపోజ్ ఫాస్ట్ రెండు నేర్పిస్తారు, పర్ఫెక్ట్ చేస్తారు. మరి ఫ్యూచర్ సింపుల్ అవన్నీ వాటితో సరిపోదు అన్నట్టు. కాబట్టి మనం ఇక్కడ మనం ఎట్లా చేస్తామంటే ఈ కోర్స్ ఎలా ఉంటుందంటే పటాపట్ టెన్సెస్ ఎట్లా అంటే చెప్తాను చూడండి. ఒకటే టెన్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఒకటి రాస్తున్నాను, ఇలా వేసాము. దీంట్లోనే రకరకాల వర్డ్స్ మీకు ఒక 100 వర్డ్స్ నేర్పిస్తారు కదా. ఆ 100 వర్డ్స్ వీటినే ఇదే సింపుల్ ప్రెజెంట్ లో నేర్పిస్తారు. సింపుల్ ప్రెజెంట్ సబ్జెక్ట్ వర్బ్ దీంట్లోనే నేర్పించుకుంటూ ప్రిపోజిషన్స్ అవన్నీ నేర్చుకుంటూ పోతారు. టెన్సెస్ మాత్రం పక్కన పెట్టేసేస్తాను. అట్లా పెట్టేసరికి మీకు 60 days అయిపోయే వరకు 60 days అయిపోయేసరికి వరకు మీకు ఇది వస్తుంది. ఇంకొక సెకండ్ ఏంటంటే వస్తుంది మీకు ఈ రెండు మాత్రమే వస్తాయి. అంటే ఈ టెన్స్ మాత్రం పర్ఫెక్ట్ ఉంటారు. మరి అక్కడ కాన్వర్సేషన్ ఈ రెండు సింపుల్ ప్రెజెంట్ పాస్ట్ కంపోజ్ పాస్ట్ టెన్స్ సరిపోతాయా? సరిపోవు. కాబట్టి మనం ఏం చేయాలి, ఈ 60 days డ్యూరేషన్ లో లేదా 90 days అంటే మంచిగా నేర్చుకోవచ్చు. ఈ 60 days లో అయితే టెన్సెస్ అన్ని నేర్చుకోవాలి. మళ్ళీ ఏ టైంకి ఏ టెన్స్ పర్ఫెక్ట్ గా యూజ్ చేయాలి. సో
సో అవన్నింటికి సరిపోయే ఒక లిస్ట్ తయారు చేసిన అట్లా. సో అవన్నిటిని మీకు హాఫ్ అన్ అవర్ క్లాస్ అయినా సరే ఖచ్చితంగా అవి పర్ఫెక్ట్ గా ఆ నోట్స్ ఆ క్లాసు ఫాలో అయితే ఖచ్చితంగా మీరు మాట్లాడగలే మీకు ధైర్యం వస్తుంది అట్లా. టెన్సెస్ లాగా వెళ్ళిపోతాం. ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్తున్నాను చూడండి, ఇప్పుడు మీకు నేను ఎట్లా 1 month ఎట్లా కవర్ చేస్తాను చెప్తున్నాను ఇది. ఓకే, నేను ఇంగ్లీష్లో రాస్తానండి, మీకు తెలుసుకోవద్దు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 5 అన్నాను, ఈ సింపుల్ ఫ్రెండ్ అయితే ఐ ఆమ్ డూయింగ్, ఇది కూడా చెప్తాను. తర్వాత ఇది ఐ హావ్ బీన్ డూయింగ్, ఇది ఒకటి. ఇంకా తర్వాత ఇవి ఇలా వెళ్ళిపోతా, ఐ విల్ డూ, తర్వాత ఐ విల్ బీ డూయింగ్, ఇంకా ఐ హ్యావ్ డన్, ఇంకా ఐ హ్యావ్ జస్ట్ డన్. ఇగో ఇలా కూడా ఇదో ఎట్లా వాడాలి, దీనికి నేమ్ లేదు, ఇంగ్లీష్ లో ఉండదు, మనం వాడతాం. ఐ హ్యావ్ డన్ అని వాడతాము, ఐ హ్యావ్ జస్ట్ డన్ అని వాడతాం. ఏంటిది ఇది ఎట్లా వాడాలి, దానికి నేమ్ ఏంటో చెప్తాను అన్నట్టు. అట్లా దీనికి చెప్తాను, ఒక నిమిషం రాస్తాను. 1 2 3 4 5 6 7 8 ఇది I am going to do. Okay, and the 9 to I did. ఇట్లా ఇవి వచ్చేసాము. చెప్తాను మీకు, మనకు అన్ని తెలుసు, టెన్సెస్ ఇంగ్లీష్ లో తెలుసు మీకు నేమ్, కానీ ఇక్కడికి వచ్చేసరికి చూడండి ఐ డిడ్ అనేది పాస్ట్ టెన్స్ అంటారు, కరెక్టే. మరి దీన్ని ఏమనాలి, అది దాంట్లో ఇది పాస్ట్ పార్టికల్, ఇది పాస్ట్ పార్టికల్ 1, పాస్ట్ పార్టికల్ 2 అంటాం కదా. కానీ మీకు ఒక నేమ్ ఉంది, దీన్ని ఏమంటారంటే ఐ డూ అంటే దీన్ని ఫ్రెంచ్ లో ల ప్రెజెంట్ సాంపుల్, దీన్ని ఏమంటారంటే ల ప్రెజెంట్ కంటిన్యూ, ల ప్రెజెంట్ కంటిన్యూ. ఇది ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ అంటే కదా, అదే అన్నట్టు ల ప్రెజెంట్. ఓకే, పర్ఫెక్ట్ నేను చెప్పాలంటే ఇది దీనికి ఎప్పుడు వాడాలి అని కొన్ని ప్రిపోజిషన్స్ ఉంటాయి, అవి యూజ్ చేసినప్పుడు మాత్రమే ఈ టెన్స్ వాడాల్సి ఉంటుంది. చాలా ఈజీ, ఒకే టెన్స్ లో ఒకే వర్డ్ ఉపయోగించుకొని ఇన్ని టెన్సెస్ కవర్ చేయాలి టెన్స్ లో. కలుసుకుంటే 1 week లో టెన్సెస్ ఫినిష్ చేసేస్తారు. 1 week లో టెన్సెస్ అంటే బాగా యూజ్ చేయడం కూడా. చాలా మంది నేను చెప్తున్న వాళ్ళంటే ఒక 2 సీరియస్ గా ఉన్నారు, దే ఆర్ లెర్నింగ్ వెరీ సీరియస్లీ. ఇంకా వేరే జస్ట్ ఐఎమ్ సేయింగ్ అబౌట్ దిస్ గ్రూప్ ఓన్లీ, రైట్. ఇంకా ఇది ఫ్యూచర్ సింపుల్, ఇది ఓకే. ఫ్యూచర్ సాంపుల్ అంటే మరి ఫ్యూచర్ కంటిన్యూస్, ఫ్యూచర్ ఓకే. దీని ఏమంటారంటే ఫ్యూచర్ యాంటీరియర్ చెప్తాం, ఫ్యూచర్ యాంటీరియర్, ఇంకా ఫ్యూచర్ కంటిన్యూస్. ఓకే, ఇది వచ్చేసేది ఇది దీని ఏమంటారంటే పాసే కంపోజే 1, ఇది పాసే కంపోజే 2. ఓకే, అండ్ ఇదేంటంటే పాసే రేసాం, పాస్ట్ రీసెంట్ గా అయిపోయింది, ఇప్పుడే జస్ట్ ఒక 15-20 minutes బ్యాక్ అయిపోయింది అంతే. ఇదో 1 hour బ్యాక్ అయిపోయింది, ఇది 1 hour బ్యాక్ అయిపోయింది, ఇదో 15 minutes బ్యాక్ అయిపోయింది. అంటే చూడండి ఇట్లా ఇది చాలా కేర్ఫుల్ గా వాడాలి. ఇంగ్లీష్ మనం అంత కేర్ తీసుకోము. ఏముంది ఐ డిడ్, ప్రతిదానికి ఏమైనా వాడతాం అంటే ఇది వాడతాం, ఐ డిడ్ దిస్ అంటాం. జస్ట్ 5 minutes బ్యాక్ అయిపోయినా ఐ డిడ్ దిస్ అంటే ఎవరు పట్టించుకోరు. నిజానికి బ్రిటిష్ ఇంగ్లీష్ చూడండి ఎట్లా ఉంటుందో, పర్ఫెక్ట్ గా వాడతారు, గ్రామర్ పర్ఫెక్ట్ గా ఉంటుంది బ్రిటిష్ ఇంగ్లీష్. అట్లాగే ఫ్రెంచ్ కూడా ఫ్రాన్స్ వాళ్ళు ఇప్పుడు కెనడాతో పోల్చుకుంటే ఫ్రాన్స్ వాళ్ళ ఫ్రెంచ్ అక్కడే పుట్టింది కాబట్టి పర్ఫెక్ట్ గా వాటికి నేమ్ ఇస్తారు, పర్ఫెక్ట్ గా వాడతారు. ఇక ఎందుకంటే ఫ్యూచర్ క్లోజ్, నియర్ ఫ్యూచర్. మనం ఐఎమ్ గోయింగ్ టు డూ అంటాం, అదేం తెలుసు తెలియదు నాకు. ఏమైనా ఫ్యూచర్ అంటారు, జస్ట్ నియర్ ఫ్యూచర్ అని, దానికి పేరు ఫ్యూచర్ క్లోజ్ అని వాడుతుంటారు. అది సో ఇంగ్లీష్ మనం నేను వీల్ వరకు వచ్చాక తర్వాత గుడ్, ఐ వుడ్ డూ అనేది ఎట్లా వాడతాం, అది దానికి ఏంటంటే దాన్ని కండిషన్ ప్రజెంట్ అంటాం. కండిషన్, ఇది ఒక కండిషన్, అయి ఉండేది. ఇంకా ఇక్కడ ఇది కండిషన్ పాసే అంటే ఉండును, ఇది ఉండి జరిగి ఉండేది, ఈ జరిగి ఉండేది. సో దీని ఏమంటే ఇంగ్లీష్ లో మనం నేమ్ బట్టి కండిషన్ ప్రజెంట్, ఓకే, కండిషన్ ప్రజెంట్, ఫ్యూచర్ లో ఉంటుండే, ఇది అయిపోయి ఉంటుండే, అట్లా అది వాడదాం, దాన్ని కండిషన్ పాసే అంటాము. అంటే మనం ఇవన్నీ ఇంకా ఏంటంటే ఇంకా చెప్తాను. ఇంకోటి ప్లూస్కా పర్ఫెక్ట్, దీని ఏమంటారు పాస్ట్ పర్ఫెక్ట్. ఫ్రెంచ్ ఇంగ్లీష్ లో పాస్ట్ పర్ఫెక్ట్ అంటాం, అంటే పాస్ట్ లో అయిపోయి ఉంటే అన్నట్టు అది. సో పాస్ట్ పర్ఫెక్ట్. ఇంకోటి ఇంపర్ఫెక్ట్ అంటే సో దీని పర్ఫెక్ట్ అంటే పర్ఫెక్ట్, అంపర్ఫెక్ట్ అంటే ఇంపర్ఫెక్ట్, అంటే పాస్ట్ కంటిన్యూ అవుతుంది, అంటే పాస్ట్ లో జరుగుతుంది,
పాస్ట్ కంటిన్యూయస్ అంటే ఐ వాజ్ డూయింగ్ అనేట ఐ వాజ్ డూయింగ్. అయితే ఏ టెన్స్ ఎక్కడెక్కడ వాడాలి అనేది చాలా ఇంపార్టెంట్ కదా. సో అది మనం ఇంగ్లీష్ లో లాగానే వెళ్ళిపోతాం అన్నట్టు. కాబట్టి తొందరగా అయిపోతాయి టెన్సెస్ అంటే ఫాస్ట్ గా అయిపోతాయి. ఒక టెక్నిక్ ఉంది దానికి అన్నట్టు. అప్పుడు దానికి ఎట్లా డివైడ్ చేసుకోవాలంటే కొన్ని వర్బ్స్ ఉన్నాయి వాటి ఏంటంటే ఈఆర్ అని, ఐఆర్ అని, ఆర్ఈ అని ఇట్లా ఈ వర్బ్స్ ఏది ఎండింగ్ లెటర్స్ అండి, ఎండింగ్ ఇది. వీటిని ఇట్లా డివైడ్ చేస్తా ఉన్నట్టు, ఇట్లా డివైడ్ చేసుకుంటే ఈజీ అయిపోతుంది. అప్పుడు మనకు రెగ్యులర్ వర్బ్స్ ఉన్నాయి, ఒక ఈఆర్ వర్బ్స్ ఉన్నాయా, ఓకే అవేంటివి, దాంట్లో సబ్జెక్ట్ ఏంటివి, ఐ యు హీ సి తెలుసు ఇంగ్లీష్, ఐ యు హీ షీ ఇటు కూడా వస్తుంది, వి ఇంకా యు దే అది. అయితే దీంట్లో ఈ షీ ఉంది కదా, అట్లాగే ఫ్రెండ్స్ లో కూడా ఏది ప్లూరల్ లో కూడా ఉంటుంది. దే అనేది మాస్కులైన్ ప్లూరల్ ఉంటుంది, ఫెమినైన్ ప్లూరల్ ఉంటుంది. ఇట్లా డివైడ్ చేసుకొని సబ్జెక్ట్ తర్వాత వర్బ్ అలా వేసుకొని ఈఆర్ వర్బ్స్ లో ఎండింగ్ లెటర్స్ ఉంటే ఎండింగ్ లెటర్స్ ని అవి మీకు చెప్తుంటాను అన్నట్టు. అప్పుడు మీకు ఈఆర్ వర్బ్స్ మీకు ఒక 5000 ఇచ్చినా సరే మీరు చేయగలుగుతారు. సేమ్ ఫార్ములా, యూ హ్యావ్ టు ఫాలో ద ఫార్ములా అంతే. అట్లా ఫాలో అయిపోతే మీకు ఎన్ని వర్బ్స్ ఇచ్చినా సరే నేనేంది మీకు ఒక 10 వర్బ్స్ నేర్పిస్తాను, మిగతా మీకే వచ్చేసి తొందరగా అయిపోతాయి వర్బ్స్. ఇట్లాగా ఐఆర్ వర్బ్స్ చాలా తక్కువ ఉంటాయి. అందులో మీకు ఒక 6 అట్లా నేర్పిస్తాను ఫార్ములాతో, విత్ ఫార్ములా. ఈ ఫార్ములా అయిపోతాను కాబట్టి మీకు ఈజీ అయిపోతుంది. అట్లాగే ఆర్ఏ వర్బ్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్తాను, మీకు అర్థం అయిపోతుంది ఎట్లా ఉంటుంది అని చెప్తున్నాను. వర్బ్స్ ని మనకు చూడండి, ఫ్రెంచ్ అయినా ఇంగ్లీష్ ఏ భాషలో అయినా సరే వర్బ్స్ అనంతం ఎన్నైనా ఉంటాయి. మనకు తెలిసిన ఏమన్నా ఎన్ని వర్బ్స్ ఉంటాయంటే ఒక 5000 ఉంటాయా అంటే కాదు, ఎన్నైనా ఉంటాయి. మనకు చేసే కర్మను బట్టి వర్బ్స్ ని ఫామ్ చేసుకుంటూ పోతుంటాం కదా. అయితే ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒకటి పార్లేర్ ఇస్తున్నా, పార్లేర్ చూడండి, మీకు పార్లేర్ అంటే టు స్పీక్ మాట్లాడము అది. ఐ చాలా సింపుల్ గా ఉంది చూడండి. ఐ స్పీక్, యూ స్పీక్, హి స్పీక్స్, షీ స్పీక్స్, వి స్పీక్, యూ స్పీక్, దే స్పీక్ మాస్కులైన్ ప్లూరల్, దే స్పీక్ ఫెమినైన్ ప్లూరల్ కదా. ఏంటి అవి రాస్తుంది? జ అంటే ఐ, యు అంటే యు, ఇల్ అంటే హి, ఎల్ అంటే షీ, ను అంటే వి, వు అంటే యు, దే మాస్కులైన్ హి కదా. ఇక్కడ దే అంటే ఇల్ మాస్కులైన్ ప్లూరల్. ఇక్కడ ఎల్ అంటే ఫెమినైన్ ప్లూరల్, ఇది ఫెమినైన్ ప్లూరల్. ఇలా ఇది జ, యు, ఇల్, ఎల్, నేను, నువ్వు, వాడు, ఆమె, మేము, వి, నువ్వు, వు, ఇల్, ఎల్, మేము, మీరు, ఇక్కడ నువ్వు, మీరు, ఇక్కడ వారు వారు ఫెమినైన్ ప్లూరల్. జ అని చెప్పాలి, జ అనొద్దు, ఇలా రాస్తాం కానీ జ అనదు. జ, ట్యూ, మనము ట్యూ అంటే హిందీలో ఏముంటాం మనం, టూ అంటాం కదా, అది కదా, ఇలా రాస్తాం కదా టూ అని, టూ. లేదా ఇంకా తుమ్ అంటాం కదా, తూ తుమ్, ఇదన్న ట్యూ. చూసారా, హిందీలో కూడా అట్లాగే ఉంటుంది అన్నట్టు. ఇక్కడ ట్యూ అంటాం, అక్కడ టూ అంటాము. ఇల్, ఎల్, ను, ఇక్కడ ఎస్ సైలెంట్ అన్నట్టు. ఎండింగ్ లో ఏ ఉన్నా సరే అది సైలెంట్ అంతే. ఇక ఏది ఉన్నా సరే సైలెంట్ అంతే, ఇక పలకాలి. ఇక వు, ఇల్, ఎల్ అట్లా. జ అంటే ఐ, యు అంటే యు, ఏది ఇన్ఫార్మల్. ఇగో ఇది ఇన్ఫార్మల్, ఇదో ఫార్మల్. ఇదో నువ్వు, ఇది మీరు, ఇది నీవు, ఇది తమరు. అట్లా నువ్వులే కావచ్చు, సింగర్ కావచ్చు. మనకంటే పెద్దవాళ్ళకి ఇది వాడాలి, లేదా 10 మంది ఉన్నా సరే ఇది వాడాలి. ఇది ఒక్కరు ఉన్నా సరే మనకంటే చిన్నవాడు ఉంటే ఇది వాడాలి. జ, యు, ఇల్, ఎల్ ఇది సబ్జెక్ట్స్. ఓకేనా, సబ్జెక్ట్స్ సమా విభక్తిగా. ఫస్ట్ పర్సన్ సింగులర్, సెకండ్ పర్సన్ సింగులర్, థర్డ్ పర్సన్ సింగులర్. ఇది ఫస్ట్ పర్సన్ ప్లూరల్, సెకండ్ పర్సన్ ప్లూరల్, థర్డ్ పర్సన్ ప్లూరల్. ఇట్లా జ నేను, క్యూ నువ్వు, ఇల్ వాడు, ఎల్ ఆమె, ను
ఆల్ ఆఫ్ వి అంటే మనం, మేము అనొచ్చు, లేదా మనము రైట్ మనము. వూ అంటే ఆల్ ఆఫ్ యూ, మీరు వింటున్నారు కదా, ఆల్ ఆఫ్ యూ, అప్పుడు నేను వూ అంటుంటాను. నెక్స్ట్ ఇల్ అంటే మ్యాస్కులైన్ ప్లూరల్, ఎల్ ఫెమినిన్ ప్లూరల్ అంటే మ్యాస్కులైన్ ప్లూరల్, ఇల్ ఫెమినిన్ ప్లూరల్ ఎల్. చూడండి ఈ ఇల్ ప్రొనౌన్సియేషన్ సేమ్ ఉంటుంది, ఏం చేంజ్ ఉండదు. కానీ పక్కన వర్బ్ ఉంటుంది కదా, వర్బ్ సబ్జెక్ట్ ప్లస్ వర్బ్ వచ్చినప్పుడు చేంజ్ అయిపోతుంది, తెలిసిపోతుంది మీకు ఆటోమేటిక్ గా. ఎల్ ఇలా సబ్జెక్ట్ ఇట్లా నేర్చుకుంటాం కదా, నేర్చుకుంటాం సబ్జెక్ట్ తర్వాత ఇప్పుడు సెంటెన్స్ రాస్తాం. ఏం చెప్పాను మీకు, పార్లే అన్నాను కదా, పార్లే గురించి చెప్తున్నాను. పార్లే టు స్పీక్, ఒక్క కాంజుగేషన్ రాస్తాను, మీకు అర్థమైపోతుంది ఎంత ఈజీగా ఉంటుంది అనేది, ఏమి మారదు. ఐ స్పీక్ కదా, చూడండి జ పార్ల్, యూ స్పీక్ క్యూ పార్ల్. చూడండి ఎండింగ్ లెటర్స్ చూడండి, he speaks ill parled, she speaks l parled. చూసారా, జపార్డ్ ప్రొనౌన్సియేషన్ సేమే, ఏం రాయాలంటే చూడండి జపార్డ్ రాస్తున్నాను, జపార్డ్ అంతే, జపార్డ్ అన్నిటికీ ఒకటే ప్రొనౌన్సియేషన్. ఇక్కడ స్పెల్లింగ్ ఈ ఉంది, ఈఎస్ ఉంది, ఈ ఉంది, కానీ పలకడం మాత్రం ఒకటే, జపార్డ్ జిపార్డ్ జిపార్డ్ ఎల్పార్డ్ అట్లా. ఈ సబ్జెక్ట్ చూసేసరికి మనకు తెలిసిపోతుంది దాని మీనింగ్. నెక్స్ట్ ప్లూరల్ రాస్తాను చూడండి, వి స్పీక్ అంటే నువ్వు పార్లో, వు పార్లే, ఇల్ పార్లో. చూడండి పార్లో ప్రొనౌన్సియేషన్ గురించి ఏం వరి అవ్వకండి, ఇప్పుడు జస్ట్ ఏం చెప్పేస్తే ఏం చూడండి, నేను చెప్తున్నాను ఓఎన్ఎస్ ఈజెడ్ ఈఎన్టి ఇల్ పార్లో, ఎల్ పార్లో. చూడండి మీరు ఏం గుర్తుంచుకోవాలి, ఇట్లాంటివి ఒక 5000 ఉంటాయి, 5000 వర్క్స్ ఉంటాయి. ఎట్లా గుర్తుంచుకోవాలంటే అన్నింటికి ఇదే, ఈ జాయిన్స్ విత్ ఈ, క్యూ ఎండ్ విత్ ఈఎస్, ఇల్ ఎండ్ విత్ ఈ, ఎల్ ఎండ్ విత్ ఈ, ను ఎండ్ విత్ ఓఎన్ఎస్, వు ఎండ్ విత్ ఈజీ, ఇల్ అండ్ ఎల్ ఎండ్ విత్ ఈఎన్టి. చూడండి ఇక్కడ ఇల్ ఎల్ ఏది ఎండ్ అయిపోతుంది, ఇల్ ఎల్ సేమ్ ఎండ్ అవుతుంది, అట్లాగే ఇల్స్ అండ్ ఎల్స్ ఆల్సో సేమ్ ఎండ్ అవుతుంది. చూడండి అంతే, చాలా సింపుల్ గుర్తుంచుకోవడం అనేది. అందుకోసం చెప్పానే కష్టం ఏం కాదు. ఒక కొన్ని ఏంటంటే ఆ వర్బ్స్ కొన్ని ఎట్లా అంటే ఇట్లా ఇట్లా ఈఆర్ ఐఆర్ ఆర్ఈ అని డివైడ్ చేసేస్తాం కాబట్టి ఇట్లా డివైడ్ చేసి నేర్చుకుంటాం అన్నట్టు మన వర్బ్స్ అన్నింటిని ఎవ్రీథింగ్. దీంట్లో జ క్యూ ఇల్ ఎల్ ను వు ఇల్ ఎల్ ఇట్లా అయిపోయేసుకొని జ దేంతో ఎండ్ అయిపోతుంది, క్యూ దేంతో ఎండ్ అయిపోతుంది, ఇల్ ఎల్ ను వు ఇల్ ఎల్ ఇట్లా అయిపోయేస్తాం అటు. ఆ ఎండింగ్ లెటర్స్ ఇక్కడ ఈ, ఇక్కడ ఈఎస్, ఇక్కడ ఈ, ఇక్కడ ఈ, ఓఎన్ఎస్, ఈజెడ్, ఈఎన్టి, ఈఎన్టి అంతే. అట్లాగే ఐఆర్లోకి వెళ్ళిపోతాం. ఇట్లా చెప్పుకుంటూ పోతేసరికి ఏంటంటే మీకు ఈ 3 ఈఆర్ ఐఆర్ ఆర్ఈ వచ్చేసినాయంటే మీకు ఒక కాన్ఫిడెన్స్ వచ్చేస్తారండి లాంగ్వేజ్ పైన. ఓకే రైట్, ఐఎమ్ ఏబుల్ టు మేక్ సమ్ సెంటెన్సెస్ అని. మీకంటే ఆ వర్డ్స్ వచ్చిన తర్వాత కొన్ని ఒక 35 వరకు ఇర్రెగ్యులర్ వర్బ్స్ నేర్చుకున్నారంట. అట్లా ఇర్రెగ్యులర్ వర్బ్స్, ఓకే ఇర్రెగ్యులర్ వర్బ్స్ నేర్పించేస్తున్నాను. అది బాగా ఎంత చేసినా సరే కాస్త కొంచెం బట్టి పట్టాల్సి, బాగా బైహార్ట్ చేయాల్సి ఉంటుంది వీటిని. ఎందుకంటే వీటిలో ఎక్సెప్షన్స్, వీటిని ఏమంటారంటే ఎక్సెప్షన్స్, మనం ఏం చేయలేము కదా, కొన్ని ఎక్సెప్షన్స్ ఉంటాయి. కాబట్టి మనం ఏంటంటే బాగా ప్రాక్టీస్ చేస్తూ పోతుంటే మైండ్లోకి వచ్చేస్తాయి. అట్లా ఉంటాయి. ఒక 35 నిమిషాలు కవర్ చేసుకోవచ్చు. అక్కడ మీకు ఈఆర్ ఐఆర్ ఆర్జీ అండ్ ఈ ఇర్రెగ్యులర్ వర్బ్స్ ఒక 35 చేసేసుకుంటే తర్వాత టెన్సెస్లోకి వెళ్ళిపోవచ్చు అన్నట్టు. టెన్సెస్లోకి వెళ్ళిపోతాం. అట్లా అంటే ఒక 35 ఇర్రెగ్యులర్, వాటితో పాటు కొన్ని చెప్తారు. ఈఆర్ వర్బ్స్ ఒక 10 చెప్పేసి సరిపోతుంది. ఆ తర్వాత వర్బ్స్ ఇచ్చేస్తారు. ఐఆర్ ఒక 6, ఆర్జీ ఒక 6 ఇట్లా. ఇక దీంట్లో ఏంటంటే ఆన్లైన్ ఈఆర్ వర్బ్స్ కదా, వాటితో సెంటెన్స్ చేయాలి. మీకు కాంజుగేట్ చేయడం, ఈ 10 ఏమో కాంజుగేట్ చేసి మీకు చూపిస్తాను. మిగతా ఇంటికి ఫర్ ఎగ్జాంపుల్ మీకు పార్లే ఇచ్చాను కదా, తర్వాత రెగార్డే ఇస్తాను, రెగార్డే ఇట్లా. చూడండి మీ మళ్ళీ మీనింగ్ ఇస్తాను, మీనింగ్ చెప్తాను, మీరు కాంజుగేట్ చేయాల్సి ఉంటుంది సేమ్ అట్లా. పార్లే అంటే టు స్పీక్, రెగార్డే అంటే టు వాచ్,
టు వాచ్ ఆర్ టు లుక్ ఎట్. కొన్నింటికి టూ మీనింగ్స్ ఉంటాయి. టు లుక్ ఎట్ ఆర్ టు వాచ్. ఈ రిగార్డ్ అంటే మీకు మీనింగ్ చెప్పినాను. ఆల్రెడీ ఫార్ములా. ఇయర్ ఫార్ములా మీకు చెప్పి ఉంటాను, అప్పుడే చెప్పి ఉంటాను, మీకు వస్తుంది ఫార్ములా. కాబట్టి మీ అంతా మీరే సెంటెన్స్ చేయగలుగుతారు, తొందరగా అయిపోతుంది. కాస్త టైం స్పెండ్ చేస్తే ఏ రోజు ఆ రోజు చేసుకుంటే ఎంత బాగా వస్తాయంటే లాంగ్వేజ్. యూ కెన్ రీడ్ ఫ్రెంచ్ నావెల్స్, చాలా మంచి బుక్స్ ఉన్నాయి. విక్టర్ హ్యూగో అని అలాంటి వాళ్ళు రాసిన రైటింగ్స్, దే ఆర్ ఫిలాసఫర్స్. ఎంత బాగా ఉంటాయంటే అవి. సో వై ఐఎమ్ సేయింగ్ దేర్ ఈస్ ఫ్రెంచ్ ఫిలాసఫీ. ఫ్రెంచ్ ఫిలాసఫీ ఉంది. నేను చెప్తున్నానంటే ఎవరైనా నేను చెప్పిన తర్వాత ఫ్రెంచ్ ఫిలాసఫీ, ఇండియన్ ఫిలాసఫీ ఒక్కటే కాదు, ఫ్రెంచ్ ఫిలాసఫీ కూడా. ఫ్రెంచ్ ఫిలాసఫీ ఆ బుక్స్ చదవగలిగానంటే బి వెరీ హ్యాపీ. చాలా బాగుంటుంది. మన లైఫ్ స్టోరీ దాంట్లో కనిపిస్తుంది అంటూ ఫ్రెంచ్ ఫిలాసఫీ. ఇంకోటి గ్రీక్ ఫిలాసఫీ ఉంది, ఇండియన్ ఫిలాసఫీ, ఈ బ్రిటిష్ ఫిలాసఫీ, ఇవన్నీ వేస్ట్. జర్మన్ ఫిలాసఫీ, అన్నిటికన్నా మన బెస్ట్ అంటే ఇండియన్ ఫిలాసఫీ, తర్వాత గ్రీక్ ఫిలాసఫీ, తర్వాత ఫ్రెంచ్ ఫిలాసఫీ, తర్వాత జర్మన్ ఫిలాసఫీ. సో ఈ ఫ్రెంచ్ లాంగ్వేజ్ ఫిలాసఫీ బుక్స్, ఫిలాసాఫికల్ బుక్స్ చదివే స్థాయికి ఎదుగుతారు. మనం ఎట్లా అంటే ఎంతసేపటికి టెన్సెస్, సింపుల్ ప్రజెంట్ అని, వాటర్ సెంటెన్సెస్, పాస్ట్ టెన్స్ అని వాటర్ సెంటెన్స్ చూస్తూ పోతే మనం రాదు. అన్ని టెన్సెస్ నేర్చుకోవాలి. అన్ని టెన్సెస్ మన జీవితంలో వీ హావ్ టు యూజ్ టు అవర్ లైఫ్. మన లైఫ్ కు ఉపయోగించుకోవాలి భాషని. ఎప్పుడైతే ఫస్ట్ పర్సన్ నేను, అంతే. నీకు ఫ్రెంచ్ నేర్పించేటప్పుడు నేను ఇదే వాడతా ఎప్పుడు. నేను ఎప్పుడు నన్ను నేనే పొగుడుకుంటా. ఎందుకంటే మనల్ని మనం మర్చిపోతున్నాం. మనల్ని మనకు గుర్తు చేసుకోవాలి. అదే గొప్ప ఫిలాసఫీ. మనల్ని మనం గుర్తు చేసుకుంటే ఎన్ని భాషలైనా సరే అవలీలగా నేర్చుకోవచ్చు. మనం ఎన్ని భాషలైనా నేర్చుకునే కెపాసిటీ మనిషికి ఉన్నది. అయితే దానికి ఆ టెక్నిక్ ఏంటంటే ప్రతిదానికి మనం ఈ నేను అనేదాన్ని మర్చిపోవద్దు. ఈ నేను అనేది బాగా పెట్టుకోవాలి. నేను ప్రతిదానికి నేను అనే మాట అనుకుంటే ఖచ్చితంగా మీకేమైపోతుందంటే ప్రతిదానికి నేను ఇది చేస్తున్నాను అన్న భావాన్ని మీకు తొందరగా వచ్చేస్తుంది. లాంగ్వేజ్ మీ మనసులోకి తొందరగా వచ్చేస్తుంది నేను అనేదాన్ని వాడితే. తర్వాతనే నువ్వు అని వాడండి. అది తర్వాత వారు లేకపోతే వాడు, అక్కడికి వెళ్ళిపోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన గురించి మనం నేర్చుకుందాం. అది భాష అంటే. అర్థమైంది కదా. ఈ ఫిలాసఫీ ఏంటిది, భాష అంటే రావాలి అంటే ఖచ్చితంగా మనం దీన్ని పట్టుకోవాలి. తర్వాత దీన్ని, తర్వాత థర్డ్ పర్సన్. ఇది అనవసరం. ఇది వచ్చేసేస్తే ఇది వచ్చేస్తుంది ఆటోమేటిక్ గా. ఇది వచ్చేసాను, ఇది ఎందుకు రాదు. అట్లా ఆ వేలో నేర్చుకోవాలి భాష. ఏ భాష అయినా సరే. నాట్ స్పీకింగ్ అబౌట్ ఫ్రెంచ్, బట్ ఆల్సో వీ కెన్ ఈవెన్ ఇంగ్లీష్ ఆల్సో. మంచి ఇంగ్లీష్ ప్రొఫెసర్ ఏం చెప్తారంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు దీని మీద ఫోకస్ పెట్టండి. నామవాచకం ప్రథమ, ఇది మన ప్రథమ విభక్తి, ఇది మన ఫస్ట్ పర్సన్. దీన్ని మాత్రమే మనం పెట్టుకోవాలి. నేను అనేది దాన్ని మర్చిపోకుండా నేర్చుకోవాలి. మీకు నేర్చర్ నోట్స్ లో కనిపిస్తుంది, మీకు ఎప్పుడు ఇదే కనిపిస్తుంది. ఇక్కడ నోట్లోనే చెప్తున్నాను. అంటే ఇప్పుడు ఇది నా కోసం, అది మీరు చదువుతున్నప్పుడు మీకోసం. అది మీరు మీ ఫోన్ లోకి వచ్చేస్తారు ఇన్ఫర్మేషన్. చదువుతారు నా కోసం కాదు, మీకోసం. అది జఫే, చుఫే, యూఫే, ఎల్ఫే అంటే ఐ డూ, యూ డూ, ఇట్లా వేస్తూ పోతుంటాం కదా. అది టెన్సెస్ కాన్జుగేషన్. కానీ ఐ డూ, ఐ ఆమ్ డూయింగ్, ఐ విల్ డూ, ఐ విల్ బి డూయింగ్, ఐ డిడ్, ఐ హావ్ డన్, ఐ హావ్ జస్ట్ డన్, ఐ యామ్ గోయింగ్ టు డూ. ఇట్లా చూడండి. నేను చేస్తాను, నేను చేయబోతున్నాను, నేను చేస్తూ ఉన్నాను. ఏది దిగ్విజయవంతంగా చేస్తూ ఉన్నాను అంటే ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్. తర్వాత చేశాను, నేను చేస్తాను, నేను చేయబోతున్నాను, నేను ఇంతకుముందే చేశాను. చూడండి నేను అనుకుంటున్నాను. ఎందుకు రాదు భాష? ఎంత సింపుల్ అంటే అసలు ఆవేశం ఉండాలి. భాష నేర్చుకునేటప్పుడు కావాల్సింది ఆవేశం. చూద్దాంలే భాష ఏమంటుంది అంటే, నేను చాలా మందికి, ఒక 100 మందికి చెప్పాను, ఒక 550 మంది పైన చెప్పాను. చాలా తక్కువ మంది, ఒక 50 మెంబర్స్ మాత్రమే చాలా సిన్సియర్గా నేర్చుకున్నారు. మిగతా 100 మార్కుల కోసం. ఎట్లా అంటే ఇంటర్ 100 మార్కులకు ఎన్ని వచ్చాయి, 100 మార్కులకు 99 వచ్చాయా, అయిపోయింది. మార్కుల కోసం నేను నేర్పించి నాకు విసుగుతుంది. ఖచ్చితంగా మీకు ప్రూఫ్ చూపిస్తాను. ఎంతమందికి నేను చెప్పిన ఏది ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ కి ఒక 250 మెంబర్స్ చెప్పిన దాంట్లో ఖచ్చితంగా 110 మెంబర్స్ కి 99 వచ్చినాయి. 110 మెంబర్స్కి వచ్చాయి 99. మిగతా వాళ్ళకి ఏంటంటే 95, 90 ఇగో పాస్ మార్కులు వచ్చినాయి, 60 మార్కులు వచ్చినాయి. ఎందుకంటే వాళ్ళు ఎలాంటి వాళ్ళు మీకు అర్థమైపోయి ఉంటుంది. మనం చెప్తే సరిపోదు కదా. మనం 10% చెప్తాం, 90% స్టూడెంట్ పని, 10% టీచర్ పని, అంతే. సో ఇట్లా అంటే ఏం చెప్తున్నా అంటే ఇక్కడ మనకు కావాల్సింది ఏంటంటే శ్రద్ధ. ఎట్లా అంటే ఏ రోజు ఆ రోజు అంతే. నా మొబైల్లోకి వచ్చేస్తుంది మెటీరియల్. నేను ఏ స్టూడెంట్ టైప్ చేసి పంపిస్తా. ఎప్పటిదో ఫార్వర్డ్ చేయను అసలు. ఐ నెవర్ ఫార్వర్డ్, స్పెషల్గా టైప్ చేస్తాను.
ఏ క్లాస్ చెప్పానో ఆ క్లాస్, ఎందుకంటే నేను ఒక్కొక్క క్లాస్ ఒకలా ఎత్తుపోతున్నాను, ఎప్పుడు ఒకటే ఫాలో గాను, స్టూడెంట్స్ బట్టి నేను ఫాలో అవుతుంటాను. కాబట్టి నేను స్పెషల్గా టైప్ చేసి మరీ పంపిస్తాను. నా ఫోన్లో ఉంటాయి కదా, తర్వాత ఒక 30 క్లాస్ అయిపోయేసరికి 30 రోజుల డాటా మీ ఫోన్లో ఉండిపోయింది. మీకు లాంగ్వేజ్ ఎట్లా వస్తుంది? రాదు. ఏ రోజు ఆ రోజు మీరు రికార్డ్ చేసుకోవాలి. గుర్తుంచుకోండి, రికార్డు మీ వాయిస్ మీరు రికార్డ్ చేసుకోవాలి, నాకు పంపించాలి, మీకు తొందరగా వస్తుంది భాష. ఇంకా నేను రాయమన్నప్పుడల్లా రాస్తుండాలి. ఇది టైప్ చేయొద్దు, టైప్ మీరు ఎప్పుడు చేయొద్దు. పేపర్ మీద రాసి, పేపర్ ఒక రైట్ ఆన్ ద పేపర్, పేపర్ పేపర్ మీద రాసి, ఎందుకంటే ఒక బుక్ పెట్టుకోండి, ఒక బుక్ పెట్టుకొని ఫోటో ఇక్కడ ఈ రికార్డ్ చేయడంలో మీకు లిజనింగ్ స్కిల్స్ మీకు ఇంప్రూవ్ అవుతాయి, స్పీకింగ్ స్కిల్స్ ఇంప్రూవ్ అవుతాయి, రీడింగ్ స్కిల్స్ ఇంప్రూవ్ అవుతాయి. చూడండి, ఒక్కటే రికార్డ్ చేస్తే మీకు ఎంత బెనిఫిట్స్ ఉన్నాయి చూడండి. అందుకోసం నేను లిజనింగ్ స్కిల్స్, స్పీకింగ్ స్కిల్స్, రైటింగ్ స్కిల్స్, రీడింగ్ స్కిల్స్ మీకు ఖచ్చితంగా నేను తెప్పిస్తాను అని చెప్తాను. ఎందుకంటే ఈ ఉంది, అది చాలా మందికి అర్థం కావట్లేదు. అసలు ఎంతమంది తెలుసా, నాకన్నా గొప్ప నేను నేర్పించిన వాళ్ళు పెద్ద పెద్ద కాలేజీలో చెప్తారు. వాళ్ళు గొప్ప వాళ్ళు నాకన్నా. వాళ్ళ పర్మిషన్ తీసుకోవడం కోసం నేను వాళ్ళని కలవడం కోసం నేను పర్మిషన్ తీసుకోవాలి. వాళ్ళు పెద్ద పెద్ద హోటల్ మేనేజ్మెంట్ కాలేజీలో చెప్తున్నారు. వాళ్ళు మనము ఈ ఫ్రెంచ్ భాష తక్కువ అంటున్నా లేదు. ఫ్రెంచ్ లాంగ్వేజ్ అనేది ఇంటర్నేషనల్ స్కూల్స్, గుర్తుంచుకోండి, ఇంటర్నేషనల్ స్కూల్స్ లో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇదే ఇంటర్నేషనల్ స్కూల్స్ లో ఇదే ఫేమస్. దీని తర్వాత స్పానిష్, ఇది ఫస్ట్. ఓకే, నెక్స్ట్ అది ఈ సాఫ్ట్వేర్ కంపెనీస్ లో ఫ్రీలాన్సర్ గా, ఇంటర్ప్రిటర్ గా, ఓకే, ఇంకా జెన్పాక్ట్ లాంటి వాటిలో కూడా విప్రో ఇట్లాంటి కంపెనీస్ కూడా చాలా ఫేమస్ ఉంది. పీపుల్ లెర్న్ ఫ్రమ్ ఇట్, జెన్పాక్ట్ వాళ్ళు నేర్చుకున్నారు. ఓకే, ఇంటర్నేషనల్ సాఫ్ట్వేర్ కంపెనీస్, ఓకేనా, అది ఒకటి. ఇంకా ఏంటంటే మనం ఇఫ్ యూ వాంట్ టు టీచ్ జనరలీ, హోమ్ ట్యూషన్ తీసుకోవాలన్నా కూడా, అమ్మాయి తీసుకోవాలన్నా కూడా, మీరు ఫ్యూచర్ లో ఏది పార్ట్ టైం జాబ్ లాగా చేసుకోవాలన్నా కూడా అట్లా హెల్ప్ అవుతుంది, చాలా హెల్ప్ అవుతుంది. ఇక లెర్న్, అర్న్, సర్వ్, ఈ మూడింటిని పెట్టుకోండి. ఖచ్చితంగా మీరు గుర్తుంచుకోండి, లెర్న్, అర్న్, సర్వ్. ఈ మాటలు మీ మైండ్ తెచ్చుకోండి, మీకు అన్ని వచ్చేస్తాయి. నాట్ ఓన్లీ ఫ్రెంచ్, ఏ భాష అయినా వస్తుంది, ఏ విద్య అయినా వస్తుంది. లెర్న్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నేర్చుకోవాలి, తర్వాత నేర్చుకున్న తర్వాత అర్న్ చేస్తూ పోతుంటాం. అది దాంట్లోనే సర్వీస్, మీకు ఖచ్చితంగా మీకు ఆ భావన వచ్చేస్తుంది, సర్వీస్ చేయాలన్న భావన వస్తుంది. అంటే మన దగ్గర కావాల్సింది ఈ లెర్నింగ్ కెపాసిటీ బాగా ఉండాలి మన దగ్గర, ఆ మనసులో అది బాగా పెట్టుకుంటే తొందరగా వస్తుంది భాష. ఏదో అంతమంది చెప్తున్నాను 45 డేస్లో నేర్పిస్తానని, 45 డేస్ నేను నేర్పించడం కాదు, అది మీకే, అదే వినే వాళ్ళకే ఉంటుంది, అది దాన్ని బట్టి ఉంటుంది. అట్లా నేర్పించాను కూడా, అందుకోసం చెప్తున్నాను. రైట్, ఇంకొకటి 60 డేస్ ఉంటుంది, ఇంకొకటి 90 డేస్ ఉంటుంది. కానీ కొందరికి ఏంటంటే 150 డేస్ నేర్పించినా కూడా, 150 డేస్ నేర్పించినా కూడా, కొరియా వాళ్ళు ఉంటారు. చెప్తున్నాను, ఎందుకు చెప్తున్నానంటే మీకు తెలియాలి ఇదంతా. నేను కొరియా, చైనా వాళ్ళు చెప్పిన, ఓకే, కొరియన్స్ వాళ్ళకు 150 క్లాసెస్ చెప్పాను. ఎందుకంటే వాళ్ళకు ఇంగ్లీష్ నేర్పాలి, వాళ్ళకు చెప్తాను మ్యాథ్స్, ఇప్పుడు ఫార్మల్, ఇన్ఫార్మల్ అంటే తెలియదు వాళ్ళకు, ఏమైనా వాళ్ళకి ఏది ఆ భాష అట్లా చైనా భాష. సో వాళ్ళకి ఇంగ్లీష్లో, ఇప్పుడు చూడండి, ఇంగ్లీష్లో చెప్తాను ఒక నిమిషం. యూ అన్నాను, ఇది ఫార్మల్, ఇన్ఫార్మలా? తెలుగులో చూడండి, హిందీలో చూడండి, సంస్కృతం చూడండి, మంచిగా నువ్వు, మీరు అంటారు. ఇంగ్లీష్లో ఏం లేదు, నువ్వు అదంటే యూ అంటే అంతే, ఇక యూ అంటే యూనే, ఇంకా వేరే ఏం లేదు. ఇట్లా ఎక్కువసరికి ఏంది ఫార్మల్, ఏంది ఇన్ఫార్మల్ అంటుంటారండి. మన భారతదేశంలో ఎన్ని భాషలు ఉన్నావో దాంట్లో ఫార్మల్ ఉంది, ఇన్ఫార్మల్ ఉంది. చూడండి ఎంత బ్రహ్మాండంగా ఉందో, అది మంచి. అందుకు మీకు హిందీలో చెప్తాను. मेरा, मेरी, मेरे, तेरा, तेरी, तेरे, ఇంకా उसका, उसका, उसका నెట్రాలే మర్చిపోయాను చాలా భాష. ఒకసారి ఏమనుకో, ఏంటి ఎట్లా ఎందుకు రాసినా కూడా మీరు ఇది ఇట్లా ఉన్నా కూడా ఇట్లా ఉంటారు అనుకుంటా. ఉస్కి, అన్ని మర్చిపోయాను అన్ని. ఓకే, ఉస్కి, ఉస్కే, ఓకే, ఉస్కా, ఉస్కి, ఉస్కే. సారీ, తుమ్ ఆప్. ఇది మై, ఇది మై. యూ చూడండి, ఇంగ్లీష్ లో చూడండి, మై, ఇది యూ. చూడండి, ఇది హిజ్ కావచ్చు, హర్ కావచ్చు. ఇదో హిజ్, ఉస్కా, ఇదో హర్.
ఇది ఓకే. ఆమె యొక్క ప్లూరల్ అన్నట్టు, ఆయన యొక్క ప్లూరల్ అట్లా. సరే, ఇది కానీ హర్ అని రాస్తున్నాను. ఓకే, హర్. అయితే ఫ్రెండ్స్ ఇది ఇంగ్లీష్ లో ఉందా చూడండి. ఇంగ్లీష్ ఇదే ఉంది, ఒకటే ఉంది. ఇక్కడ 3 ఉన్నాయి, ఇక్కడ ఒకటే ఉంది, ఇక్కడ 3 ఉన్నాయి, ఇక్కడ 2 ఉన్నాయి, ఇక్కడ 3 ఉన్నాయి. ఈ కన్ఫ్యూజన్ మనకొద్దు. ఖచ్చితంగా మనం ఫ్రెంచ్ ఫాలో అవుతే హిందీ టు ఫ్రెంచ్. చూడండి, కొన్నిసార్లు హిందీ టు ఫ్రెంచ్ చేయాల్సి ఉంటుంది. అది అందుకే చెప్పానంటే ఒకటే ధైర్యంగా చెప్పగలుగుతాను. ఇండియన్ కెన్ లెర్న్, ఓకే, ఇండియన్ కెన్ లెర్న్ సెవెరల్ లాంగ్వేజెస్. ఎన్ని లాంగ్వేజ్ నేర్చుకునే కెపాసిటీ ఉంది ప్రూవ్ చేస్తున్నారు. తెలుసుగా మన పివి నరసింహారావు గారు ఎంత ఈజీగా నేర్చుకున్నారు. అంతే ఇక్కడ వీళ్ళ గురించి ఎందుకు, ఆనాడు అప్పట్లో వివేకానందుడు పర్ఫెక్ట్ ఇన్ ఫ్రెంచ్, పర్షియన్ లాంగ్వేజ్, హిందీ, ఇంగ్లీష్, వాళ్ళ పశ్చిమ వాళ్ళ బెంగాలీ లాంగ్వేజ్ చాలా భాషలు వచ్చారు. పర్ఫెక్ట్ ఏది అథారిటీ ఉన్నాయి దాంట్లో లాంగ్వేజ్ లో. అట్లా అంటే నేర్చుకోగలడు మనిషికి. ఏంటంటే అవసరం. ఎందుకంటే ఫ్రెంచ్ ఫిలాసఫీ వివేకానందకి ఫ్రెంచ్ ఫిలాసఫీ అంటే ఇష్టము, ఇండియన్ ఫిలాసఫీ అంటే ఇష్టము. ఎందుకంటే సంస్కృతంలో మంచి ఎక్స్పర్ట్ ఇన్ సాంస్క్రిట్ లాంగ్వేజ్, చాలా మంచి. ఎట్లా అంటే వచ్చు అని కాదు, పర్ఫెక్ట్ అంతే. ఇక హీ కెన్ రైట్ బుక్ ఇన్ ఎనీ లాంగ్వేజ్. అట్లా ఉంది. అంటే ఆయన మనిషే మనం మంచిగా, ఆయన దేవుడు మనం సాధారణ మానవ. ప్రతి మనిషికి ఉంది దివ్యత్వం, ఆ జ్ఞానం ఉన్నది. మనం దాన్ని బయట పెట్టాలంటే అది. అంటే మనం నేర్చేటప్పుడు చూడండి, మీకు నేర్పించేటప్పుడు మీకు ఎప్పుడైనా సరే నేను అనేది వాడుతుంటాను కదా, దీన్ని బట్టి మీకు అర్థమైపోతుంటది. ఒక ఫిలాసఫర్ కెన్ ఫాలో దిస్ ఓన్లీ. అంతే, పక్క వాళ్ళ గురించి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం నేర్చుకుంటాం. అదొకటి. నెక్స్ట్ ఈ టెన్సెస్ మీద ఫోకస్ పెడతాం బాగా. ఎప్పుడు ఏ టెన్స్ యూజ్ చేయాలని. తర్వాత ప్రాపర్ ప్రిపోజిషన్స్ ప్రాపర్ గా వాడాలి. అండ్ ఇవన్నీ వచ్చిన తర్వాత ఇమేజ్ డిస్క్రిప్షన్, ఇమేజ్ ఇచ్చేస్తాను. ఇచ్చినప్పుడు దాన్ని డిస్క్రైబ్ చేయగలగాలి. ఒక చెట్టు ఇచ్చేస్తాను, ఆ చెట్టు ఏ కలర్ లో ఉంది, ఎలా ఉంది చెట్టు ఏ కలర్ లో ఉంది, ఎక్కడ ఉంది, ఆ చెట్టు చుట్టుపక్కల ఏమున్నాయి, చెట్టు మీద ఫ్రూట్స్ ఉన్నాయా, ఏమున్నాయా, ఇమేజ్ డిస్క్రిప్షన్ అంతా చేయగలగాలి. ఆ తర్వాత ఒక పర్సన్ ఎవరు, ఒక గాంధీజీ గురించి ఒక పర్సన్ గురించి చెప్పగలగాలి. తర్వాత ఏంటంటే ఒక మూవీ గురించి, ఆ మూవీ గురించి బ్రీఫ్ గా 5 minutes చెప్పగలగాలి. ఒక పర్సన్ గురించి, ఒక మూవీ గురించి 5 minutes చెప్పగలగాలి. 5 minutes చెప్పిన ఆ స్టోరీ ఏంటో అర్థం కావాలి. ఇలాంటి వాటి మీద మీరు ఫోకస్ పెడితే ఇది 3rd month లో. ఫస్ట్ మంత్ లో ఏంటంటే లాంగ్వేజ్ ఇంట్రొడక్షన్, గ్రామర్. సెకండ్ మంత్ టెన్సెస్ ఫినిష్. 3rd month లో ఈ మూవీస్ గురించి, పర్సన్ గురించి ఆటోమేటికల్లీ మీకు ఏంటంటే ఒక ఇంటర్వ్యూ ఎట్లా ఫ్రెంచ్ లో ఇంటర్వ్యూ స్కిల్స్. ఒక షాపింగ్ కాంప్లెక్స్కి వెళ్ళారు, షాపింగ్ మాల్కి వెళ్ళారు, ఫ్రెంచ్ లో ఎలా మాట్లాడాలి. ఒక రెస్టారెంట్కి వెళ్ళారు, ఎట్లా మాట్లాడాలి. ఇవన్నీ ఓకే. ఇవన్నీ 3rd month లో నేర్పించడం జరుగుతుంది. అందుకోసం మీరు 90 days పెట్టుకుంటే మంచి గ్రిప్ వస్తుంది మీకు లాంగ్వేజ్ పైన. ఖచ్చితంగా మీరు చాలా నేర్చుకుంటారు. ఇంగ్లీష్ రాదన్నట్లు, ఇంగ్లీష్ బ్రహ్మాండంగా వస్తుంది, ప్రతిదానికి పేరు వస్తుంది అన్నట్టు. ఇంగ్లీష్ లో ఇన్ని పేర్లు, ఫ్రెంచ్ లో గ్రామర్ ఇన్ని పేర్లు ఉన్నాయా, మీకు మీ మీద మీకే కాస్త నమ్మకం వచ్చేలాగా వస్తుంది ఈ ఫ్రెంచ్ వల్ల. అది ఇంకా ఇది భాష గురించి. ఖచ్చితంగా మీరు మీ రెజ్యూమ్ లో కూడా మీరు మెన్షన్ చేసుకోవచ్చు. ఎక్స్ట్రా మీకు ఏమన్నా లాంగ్వేజ్ చెప్తారంటే అందరూ ఫ్రెంచ్ కూడా పెట్టుకోండి. అది మీకు సర్టిఫికేషన్ మీకు ఖచ్చితంగా మీకు ఇంటర్నేషనల్ సర్టిఫికేట్ వచ్చేలాగా చాలా మంది మన దగ్గర పెట్టుకొని మంచి సర్టిఫికేట్ పొందారు. డెల్ఫ్ ఎగ్జామ్ అని, అది కూడా మీకు వచ్చేలాగా ఖచ్చితంగా వస్తుంది మన క్లాస్ వింటే. ఎట్లా అంటే సీరియస్నెస్ అంతే. మనం గ్రామర్ పైన పెడతాం ఫోకస్, ప్రాపర్ గా ఎట్లా యూజ్ చేయాలి. హలో 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 సార్, అయిపోయిందా?